ఆదోని నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి ఆయన ఎవరో కాదు, ఆదోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్. ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టడం లేదు సార్, చాలా తగ్గిపోయింది. నా నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి అయితేనేమి కూటమికి భయపడ్డట్టున్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ గారు. భయపడడం అంటే ఏది లేదు. ఆదోని నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు రమేష్ యాదవ్? మాటలు తప్ప చేతుల్లో ఏం జరగడం లేదు. రమేష్ యాదవ్ గారు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీనా? మళ్ళీ అడుగుతున్నా సార్, ఏ పార్టీ? కాంగ్రెస్. రమేష్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ. ప్రచార సందర్భంలో ఎన్నికల ముందు మొదటగా జనసేనలో జాయిన్ అయ్యారు, ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు. తీరా కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. అంటే ఎందుకు మారాల్సి వచ్చింది సార్? ఇన్ని పార్టీలు మారాలి. కానీ రమేష్ యాదవ్ అనే వ్యక్తి కేవలం ఒక మాజీ ఎమ్మెల్యే అయితేనేమి వైసీపీ అభ్యర్థిని గెలుపు కోసమే ఒక పావుగా రమేష్ యాదవ్ని వాడుకున్నారు. రమేష్ యాదవ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి సార్. ఈ విమర్శలు ఎలా చూస్తారు? నేను సర్దికైతే మీనాక్షి గారికి సబ్జెక్ట్ ఏంటంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ ను చీల్చాలి. మైనారిటీ ఓట్ బ్యాంక్ చీల్చాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒక అభ్యర్థి కావాలి. ఆ అభ్యర్థిని రమేష్ యాదవ్ రూపంగా నిల్చోబెట్టారు, ఫైనాన్షియల్ గా ఫండింగ్ కూడా చేశారని చెప్పేసి కూడా విమర్శలు బాగానే ఉన్నాయి సార్. నియోజకవర్గం నీవు ఒక విషయం అండి, ఒక వ్యవసాయ కుటుంబం ఓరియంటెడ్ నుంచి వచ్చిన రమేష్ యాదవ్ నేడు కియా కార్, ఇన్నోవా కార్ ఒక సామ్రాజ్యాన్ని విస్తరించారు. అంటే మామూలుగా ఒక డైలాగ్ ఇస్తారు మల్లారెడ్డి గారు, తెలంగాణ పాలమ్మిన పూలమ్మిన కాయ కష్టం చేసిన. నేను బయలుదేర పని చేసి మీరు అంటున్నారు అంటే కాయ కష్టం చేసి పైకి వచ్చానని చెప్పేసి. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో కనబడిన జాగా మొత్తం దీని కాటికి దోచుకొని కోట్ల ఆస్తికి నేడు అధిపతి అయ్యాడు రమేష్ యాదవ్ అని చెప్పేసి కూడా విమర్శలు. ఈ విమర్శలు వాస్తవం కాదంటారా? ఈ విమర్శలు ఎంత అవినీతి చేసేంత నువ్వే నీకు రాసిస్తాను, నీకు రాసి ఎంత రాస్తారు చెప్పండి సార్? అదే మరి దాన్ని అవినీతి చేసినంత నీకే వేరే ముఖంగా అనుకున్నారు. నేను ఇంత ఒక ఇంటికంత అవినీతి చేసింటే ఇన్ని నీతులు చెప్తున్నా సార్ మీరు. వాస్తవానికి నియోజకవర్గంలో అయితేనే, ప్రజలు అయితేనే, పరిపాలన, ప్రభుత్వ పరిపాలన గురించి అయితే. కానీ ఆదోని మున్సిపాలిటీకి ట్యాక్సులు ఎందుకు కట్టలేదు సార్? ఆయనకి ఆదోనిలోనే కాంగ్రెస్ పార్టీ మీ సతీమణి నేటికి వైసీపీ పార్టీ కౌన్సిలర్ గా చలామణి అవుతుంది, వాస్తవం కాదు సార్? ఒక విషయం అండి, త్వరలోనే జగన్ గారు కూడా కలుస్తారు కాంగ్రెస్ లో విలీనం అయిపోతారు, ఖచ్చితంగా కలుస్తాడు. ఓట్లు ఉన్నాయి కదా. ఆదోని నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గమైనటువంటి యాదవులే రమేష్ యాదవ్ ని నమ్మలేనప్పుడు నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ఏ విధంగా నమ్మించి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు సార్ భవిష్యత్ ఎలక్షన్ లో? నియోజకవర్గంలో సార్ మీ గురువు గారు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళా పిలిచి రమేష్ యాదవ్ అయిపోయింది మళ్ళా తిరిగి వచ్చాయంటే వెళ్తారా? వెళ్ళారు సార్. ఇదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు సంబంధించి ప్రజల పక్షాన నేను పోరాడుతున్నా, ప్రశ్నిస్తానని చెప్తున్న రమేష్ యాదవ్ వారి ఆస్తులను అయితేనేమి, వారి పట్టాలను అయితేనేమి గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కబ్జాలు చేశారు. అందువల్లే ఎమ్మెల్యే మిమ్మల్ని విభేదించి మిమ్మల్ని బయటికి పంపించారని చెప్పేసి కూడా విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి దీని గురించి చర్చ కూడా జరుగుతుంది సార్. ఏం చెప్తారు ఈ మాటలు? వాస్తవం రూపిస్తే అది నేను ఆదోళనలో కూడా ఉన్నాను. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే రమేష్ యాదవ్ గారికి ఎక్కడో పూర్వం అభిమానం, గౌరవం ఎక్కడో కనిపిస్తుంది సార్. సాయి ప్రసాద్ రెడ్డి అయితే వ్యక్తిగతంగా తిట్టలేను సార్. అంటే కూటమి నాయకులు మీ హాస్పిటల్ రావడం అంటే పరిణామం ఎందువల్ల చోటు చేసుకోవాలి? ఎందుకంటే వాళ్ళు కూటమి దాన్ని మనము వ్యతిరేకిస్తాం, ప్రశ్నిస్తున్నాడు అనే కోపంతో మిమ్మల్ని అణిచివేయాలని ఎంత కూడా ఒక్కరు కూడా పీకోలు నా దగ్గర వచ్చడానికి వాళ్ళు కాదు, వాళ్ళ తాత వచ్చిన సార్. ఆదోని నియోజకవర్గంలో కూటమి నాయకులు మీడియా ముందు మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గంలో మార్పు మొదలైంది, అభివృద్ధి ఉరకలు పెడుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. ఈ మాటల్ని ఏ విధంగా చూస్తారు? 100% కుటుంబం చెప్పింది మార్పు, ఖచ్చితంగా మార్పు చేసిన రాదోని మార్పు కదా. మన అతిథి రమేష్ యాదవ్, ఆయనతో ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆయనతో మాట్లాడి ఆయన ఇంటర్వ్యూ అడిగే ప్రయత్నం చేద్దాం. రమేష్ యాదవ్ అన్నాము, రమేష్ యాదవ్ గారు మాటలోనే ఆయన కారు కూడా వచ్చింది, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారు సార్?
వాడు నేను ఇట్లా ఏం లేదు సార్, మీతో ఇంటర్వ్యూ తీసుకోవాలని వచ్చాను సార్. మీరు అనుమతిస్తే ఒక 20 నిమిషాలు మీతో ఇంటర్వ్యూ చేస్తాం సార్. ఎక్కడ ఇన్నోవా కార్ చూసా, ఇన్నోవా కార్ కియా కార్ వాడుతున్నాడు అంటే సార్ మంచి రేంజ్ ఉన్నట్టే. అదేం లేరా. ఈరోజు అతిథితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వెళ్దాం. ఏం చేస్తున్నారు ఆదోన్లో అయితే? నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన అదృష్టం అది. తల్లిదండ్రులు ఇచ్చిన అదృష్టము. ఓకే. సార్ ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టడం లేదు సార్, చాలా తగ్గిపోయింది. నా నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి అయితేనేమి కూటమికి భయపడ్డట్టున్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ గారు. భయపడడం అంటే ఏది లేదు, మనకు నిజాయితీగా ఏది జరుగుతుందో దాని గురించి మనం ఫైట్ చేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ. ఈవెన్ మీరు వచ్చినా ఇన్ఛార్జ్ ఒకళ్ళు వచ్చినా కూడా అదనికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నా భయపడరు. ఎందుకంటే ఇది 170 ఏళ్ళ చరిత్రలో బ్రిటిష్ వాళ్ళని చూసి భయపడలేదు, ఇంకా మనం లోకల్ లీడర్ని చూసి ఎందుకు భయపడాల. మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి మన తెలుగు వారై మన తోటి మిత్రులు వాళ్ళు భయపడమేమో నాకు అర్థం కూడా లేదు. ఓకే సార్, రాజకీయానికి మాట్లాడితే సార్ ఆదోన్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు రమేష్ యాదవ్? కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు వచ్చే 8 నెలలు మాట 9 నెలలు అవుతుంది అనుకుంటా. కానీ అంత తొందరగా రిజల్ట్ చెప్పడం బాగుండదు. ఎందుకంటే గతంలో ఉండే ప్రభుత్వాన్ని ఇప్పుడు వీళ్ళు చేసే ప్రభుత్వం చాలా భిన్నంగా ఉంది. గత ప్రభుత్వము కొన్ని పథకాలు ఇచ్చి వాళ్ళకు జనాల ఆకర్షణతో చేసుకుని పోయినారు. వీళ్ళు డెవలప్ అనే ఆలోచన కానీ ఇంతవరకు ఏదైతే చేయలేదు. మళ్ళీ ఆ ప్రకారంగా పోతే సూపర్ 6 అని పెట్టినారు కాబట్టి ఈ సూపర్ 6లో అట్లా ఫ్లాప్ అయినారని చెప్తాను ఈ కూటమి వాళ్ళు. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా సరైన ప్రజలకు అందడం లేదు, మాటలు తప్ప చేతులు ఏం జరగడం లేదు. దాన్ని చూస్తే ఒక 8 months అవుతుంది. మన ఆదోన్లోన ఎక్కడ అభివృద్ధి కానీ ఎక్కడ రోడ్లు కానీ అంటే అక్కడ చేసినారు కానీ తక్కువ. రమేష్ యాదవ్ గారు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీనా? మళ్ళీ అడుగుతున్నా సార్, ఏ పార్టీ? కాంగ్రెస్. రమేష్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలోనే కదా ఉన్నది. రమేష్ యాదవ్ గారు ఎన్నికల ప్రచార సందర్భంలో ఎన్నికల ముందు మొదటగా జనసేనలో జాయిన్ అయ్యారు, ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు. తీరా కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. అంటే ఎందుకు మారాల్సి వచ్చింది సార్? ఇన్ని పార్టీలు మారాల్సి వచ్చింది. గతంలో ప్రథమంగా మీరు వైసీపీలో ఉన్నారు, వైసీపీ నుండి ఇన్ని పార్టీలు మారి తీరా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అంటే ఏంటి దీని వెనక ఉన్న రహస్యం ఏంటి సార్? ఏం లేదండి, ఎమ్మెల్యేగా నిలబడాలనుకున్నాము. ఎమ్మెల్యేగా నిలబడి ఆదోన్లోనే ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆదోన్లో ఎమ్మెల్యే అవుతున్నారు. కానీ ఈ 70 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే ఆదోన్లోన పుట్టి పెరిగిన వాళ్ళు ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్యే ఆదోని డెవలప్మెంట్ గురించి ఆలోచించిన మనలో ఉంది కాబట్టి, ప్రజల గురించి ఆలోచన నా దృష్టిలో ఉంది కాబట్టి మనము ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఏదో ఒకటి చేయాలా. ఉదాహరణ, నేను కరోనాలో చేసిన విషయాలు మీ అందరికీ తెలిసిందే, ఇంకొంతమంది ప్రజల గురించి చాలా మంది తెలుసు. మళ్ళీ గతంలోన అంటే ఏమైనా సేవ చేయాలనుకుంటే ఇప్పుడుండే నాకుండే బలం తక్కువ అనమాట. అంటే పార్టీలోనే ఒక లీడర్ని ఆదేశాల మేరకు మనం ముందుకు పోవాలా. మనకంటే కొంత చేయాలనుకున్నప్పుడు కొన్ని చేయలేకపోతాం. అందుకే ఒక పార్టీని బేస్ చేసుకొని మనము మన యాదవులు పుట్టుకతో అంటే మన అదృష్టాన్ని పరీక్షించడానికి కోసం నేను ఖచ్చితంగా ఆదోని ఎమ్మెల్యే టికెట్ కోసము నిలబడాలనుకొని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఇది కూడా వైసీపీ నుంచి కొన్ని నాకు ఇబ్బందుల వల్ల ఈ విధంగా జరిగింది కాబట్టి, నేను ఒక బీసీఐ నన్ను ఎన్నో ఇబ్బందులు పడ్డాను కాబట్టి నాకు ఒక ఉడుం పట్టు మాదిరిగా నన్ను కసితోన పార్టీలోన జనసేన అయితేమి పార్టీలో పోయినాము, అక్కడ కూడా హామీ ఇచ్చినారు. కానీ వాళ్ళు ముందేమంటే పొత్తు భాగంగా ఏర్పడుతున్నది, నీకు సీట్ ఇవ్వడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని అదృష్టమని చెప్తే వాళ్ళు సూచనల మేరకే నేను బీజేపీలో వెళ్ళినాను. సార్ ఇప్పుడు మీరు అన్నారు అంటే ఎక్కడి నుండో వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందుతున్నారు అని చెప్పేసి మీరు అన్నారు సార్. కానీ రమేష్ యాదవ్ అనే వ్యక్తి కేవలం ఒక మాజీ ఎమ్మెల్యే అయితేనేమి వైసీపీ అభ్యర్థిని గెలుపు కోసమే ఒక పావుగా రమేష్ యాదవ్ ని వాడుకున్నారు. రమేష్ యాదవ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి సార్. ఈ విమర్శలు ఎలా చూస్తారు మీరు? నేను ఆదోన్లోన ప్రజలకైతే ఫస్ట్ మోసం చేయను, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరో ఒక లీడర్ కోసము నా జీవితాన్ని నా లైఫ్ని నేను రాంగ్ రూట్లో పోను, బాగా ఆలోచించాను. ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో పోయినాను కాబట్టి అదేవిధంగా ఉన్నాను. కానీ సాయిప్రసాద్ రెడ్డికి అయితేమి, ఇంకో మీనాక్షి రెడ్డి గారికి అయితేమి, ఇంకో ఎవరికైనా ఏ లీడర్ అయితే కానీ సాయం చేయాలదంతా కాదు. ఎందుకంటే నేను ఒకవేళ అట్లా పోవాలనుకుంటే జనసేనలో టికెట్ తీసుకొని పోవచ్చు కదా.
ఆయనకి అంటే ఆయనకు నా నుంచి ఏం పెద్ద లబ్ధి ఉండదు. ఎందుకంటే అంటే నేను బీజేపీలోనే ట్రై చేసినాను, లాస్ట్ చివరి వరకు ఫైట్ చేశాను. చేసిన తర్వాత మన అదృష్టం అక్కడ తక్కువ ఉన్నందువల్ల ఆయనకు పార్థసారథి గారికి వచ్చింది. మళ్ళీ ఆయనకు వచ్చిన తర్వాత నేను దాన్ని విభేదించి కాంగ్రెస్లో అయినా తెచ్చుకున్నాను. అంటే దీనికి ఇక్కడ ఎక్కడ సాయపడికి సపోర్ట్ చేయాలనేది ఎక్కడా లేదు కదా. ఇక్కడ ఇప్పుడు ఒక్క సైడ్ నుంచి అయితే ఏదో దీంట్లో పోతాను, సాయప్రసాద్కి దీని నుంచి రెండు ఇబ్బంది ఉందంటే దాన్ని పోయి నన్ను తెచ్చుకొని నన్ను సపోర్ట్ చేసేది ఉండొచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ ను చీల్చాలి. మైనారిటీ ఓట్ బ్యాంక్ చీల్చాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒక అభ్యర్థి కావాలి. ఆ అభ్యర్థిని రమేష్ యాదవ్ రూపంగా నిల్చోబెట్టారు, ఫైనాన్షియల్ గా ఫండింగ్ కూడా చేశారని చెప్పేసి కూడా విమర్శలు బాగానే ఉన్నాయి సార్ నియోజకవర్గం. నీవు ఒక విషయం అండి, నేను ముస్లిమ్స్ కి ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ అయింది ఇది ఆదోని. ఇంకా నన్ను బీజేపీలో ఉన్నప్పుడే ఆదోని ముస్లిమ్స్ కి ఇస్తామని ఒక 5 మంది పేర్లు కూడా వాళ్ళు పరిగణనలో తీసుకున్నారు అధిష్టానము. కానీ తర్వాత ఒక 2 పేర్లు, ఒక రెడ్డి పేరు మీద కూడా పరిగణలోకి తీసుకున్నారు. కానీ వాళ్ళకి ముస్లిమ్స్కి ఇస్తే నాకంటే ఎక్కువ ఓట్లు ముస్లిమ్స్ లెక్క ఉన్నారు కాబట్టి 40,000 ఎంతమంది వారు ముస్లిమ్స్కి ఎక్కువ ఓట్లు పడి సాయపడిగా దెబ్బ పడే అవకాశం ఉంది. అంటే నాకు ఇచ్చారంటే నాకు ముస్లిమ్స్ అంతమంది వేస్తారనేది ఏం లేదు కదా. కానీ మ్యాక్సిమం ముస్లిమ్స్లోన నాకు చాలా ఓట్లు బాగానే పడినవి. వాళ్ళ రుణము తీర్చుకోలేకున్న విధంగా ఉంది. ఎందుకంటే నేను దేవుడు నాకు బాగా గట్టిగా ఆయుష్ ఇచ్చి బలం ఇస్తే ఇంకా వాళ్ళకి ఇంకా సేవ చేయడానికి ముందుగా ఉంటాను. అన్ని ఆధునిక ప్రజలకైతే అన్ని రకాల ముందు చేయడానికి నేను అవకాశం ఉంటాను. సరే, రాజకీయం మనం మాట్లాడే ముందు రమేష్ యాదవ్ గారి జీవితం ఎలా ప్రారంభమైంది? అంటే రాజకీయ జీవితం ఏ ఓరియంటెడ్ నుంచి వచ్చింది సార్ రమేష్ యాదవ్ గారి జీవితం? నేను ఒక రైతు కొడుకుని. అంటే మీ తండ్రి గారు రైతు సార్? రైతు. మా అమ్మ ఇంటి పోయి అంటే రైతు ఇంట్లో, మా అమ్మ కూడా రైతు. మాది మధ్యకేరియా, మా నాన్న వాళ్ళది మధ్యకేరియా. తర్వాత మా అమ్మ వాళ్ళది ఆదోని. ఇక్కడే మాకు అప్పుడు సిగ్గుకి వచ్చి ఇక్కడే ఆదోనిలోనే బతుకుతూ ఇక్కడే మా జీవనోపాధి చేశారు వాళ్ళు. ఇంకా మేము పుట్టినంతా మేము అన్నదమ్ములు 9 మంది, అంతా పుట్టినంత ఇక్కడ ఆదోనిలోనే. మళ్ళీ ఒక అక్క ఉంది. మాది పెద్ద ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబము. ఇప్పుడు కూడా ఉమ్మడి ఫ్యామిలీ, మాది 250 మంది పైన ఉన్నాము ఒకే ఏరియాలోన. అంతా కలిసిమెలిసి ఉన్నాము. ప్రాపర్టీస్ కూడా డివైడ్ కాలేదు. కానీ మా వాళ్ళు సంపాదించిన ఆశలే నాకు ఈరోజు ఈ బలంగా తీసుకొచ్చాను. ముందే చెప్పాను కదా, నా తల్లిదండ్రుల ఆశల కోసమే, వాళ్ళ ఆశీర్వాదం వల్లనే నేను ఇంత ఎత్తుకు ఎదిగినానని నేను చెప్తున్నాను. ఇంకో విషయం ఏముందంటే బాగా ఆలోచించండి. నేను ఏ అలవాటు లేకున్నట్ల ఈరోజు స్టేజ్కి వచ్చాను. అంటే నాకు వచ్చే రూపాయి కూడబెట్టుకొని కష్టపడి, మా అమ్మ పరిస్థితి ఏమని నాకు బాగా తెలుసు కాబట్టి అన్ని రకాలుగా నేను దాన్ని అన్ని రకాలుగా ఒక రూపాయిని, ఒక 5 పైసలని కూడా 5 పైసలు కూడా నా చేతిలో నేను వాడడం జరిగింది. అంటే అంత కష్టంగా నేను చూశాను కాబట్టి ఈరోజు స్టేజ్కి వచ్చాను. సార్, ఏమీ లేని రమేష్ యాదవ్, ఒక వ్యవసాయ కుటుంబం ఓరియంటెడ్ నుంచి వచ్చిన రమేష్ యాదవ్ నేడు కియా కార్, ఇన్నోవా కార్, ఒక సామ్రాజ్యానికి ఉంటే ఇంత షార్ట్ టర్మ్ లో ఇంత ఎలా ఎదగలరు సార్? అంటే అభివృద్ధి అంటే ఎవరన్నా బాగా సంపాదించినంత అవినీతి పాల్పడుకున్నట్లు. అంటే మామూలుగా ఒక డైలాగ్ ఇస్తారు మల్లారెడ్డి గారు, తెలంగాణ పాలమ్మినా పూలమ్మినా అని చెప్పేసి. రమేష్ యాదవ్ ఇప్పుడు నేను బెల్దర్ పని చేసినాను, కట్టెలు కూడా కొట్టున్నాను. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదివినాను. మేము ఒక పూట తింటే ఇంకో పూట పస్తున్నాను. నేను ప్రభుత్వం అప్పుడు ఎన్టీ రామారావు ఇచ్చిన బియ్యమే తిన్నాను. తర్వాత అంటే దీని ఏమంటారు, మా అమ్మ నాన్న సంపాదించింది 70-80 ఎకరాలు. అది ఇంకా ఇప్పటికి ఉంది. తాతల నుండి అంటే ఉంది. మా నాన్న నుంచి సంపాదించింది ఇంతవరకు ఉంది. అప్పుడు 20 ఏళ్ళు మేము కష్టపడి ఉంది. ఆ 20 ఏళ్ళు ఇప్పుడు అట్లా ఉండవి. ఏమంటే నేను ₹1 కూడబెట్టుకొని ఈరోజు స్టేజ్కి వచ్చినాను. అంటే తెలుగుతో పోయినాను. ₹1 ఇన్వెస్ట్మెంట్ పెడితే నా అదృష్టం కొద్ది ₹2 అయింది. ఇప్పుడు ₹1 పెట్టినోడు ఎంత లాస్ అయినారు. అటువంటి వాళ్ళు మనం ఎక్కడ తీసుకుంటాం చెప్పు? సార్, మీరు అంటున్నారు అంటే కాయ కష్టం చేసి పైకి వచ్చానని చెప్పేసి. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో కనబడిన జాగా మొత్తం దోచిన కాటికి అందిన కాటికి దోచుకొని కోట్ల ఆస్తికి నేడు అధిపతి అయ్యాడు రమేష్ యాదవ్ అని చెప్పేసి కూడా విమర్శలు. ఈ విమర్శలు వాస్తవం కాదంటారా? ఈ విమర్శలు ఎంత అవినీతి చేస్తే నువ్వే నీకు రాసిస్తాను, తీసుకో. నాకు రాస్తారు, నీకు రాసి ఎంత రాస్తారు చెప్పండి సార్? అదే మరి దాన్ని అవినీతి చేసినంత నీకే అనుకున్నారు అయితే. అంటే అట్లా కాదు, నువ్వు ఎవరికైనా వాళ్ళకి ఇచ్చిన దాని నేను చేసిండే కదా నీకు ఇచ్చేది. యాక్చువల్ గా ఊకే అంటారు కానీ
నన్ను ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం సంవత్సరాల కిందటే సాయాన్ని కాదని బయటకు వచ్చాను. నేను ఇంత ఒక ఇంటికంత అవినీతి చేసింటే నన్ను ఆ రోజే తొక్కుతుండ్రి పార్టీని. ఇన్ని నీతులు చెప్తున్నారు సార్ మీరు వాస్తవానికి నియోజకవర్గంలో అయితేనే ప్రజలు అయితేనే ప్రభుత్వ పరిపాలన గురించి అయితే. కానీ ఆదోని మున్సిపాలిటీకి ట్యాక్స్లు ఎందుకు కట్టలేదు సార్ మీరు? ట్యాక్స్ ఎందుకు కట్టలేదు? మున్సిపాలిటీకి కట్టాల్సిన ట్యాక్స్ ఎగ్గొట్టారని చెప్పేసి సాక్షాత్ శాసనసభ్యులే కౌన్సిల్ హాల్లో చెప్పారు సార్. ఆయనకు చెప్తాను కదండి, ఎక్కడి నుంచి వచ్చినవాడు, చిత్తూరు నుంచి వచ్చినాడు. ఆయనకి ఆదంలోనే ఎవరి గురించి దీని గురించి క్లారిటీ చెప్తాను కదండి. ఆయన ఒక శాసనసభ్యుడే, ఒక ఎమ్మెల్యే హోదా ఉండి కౌన్సిలర్లో నా గురించి మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే ఆయనకు తెలిసి మాట్లాడినాడో లేదా నన్ను బ్లేమ్ చేయాలనుకుని మాట్లాడినాడో నాకు తెలియదు. కానీ 2 లక్షల చిల్లరంతా బాగున్నానని చెప్పినాడు ఆయన. సరే, నేను ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పినాను ఏమని, ఎమ్మెల్యే గారు పార్సారథి గారు, మీకు నేను డబ్బులు కట్టాలన్నారు కదా, నాకు చెప్పండి, నేను డబ్బులు కట్టదని పెట్టినాను ప్రెస్ మీట్లో చెప్పినాను. వాళ్ళు నాకు ఆపోజిట్ ప్రెస్ మీట్ పెట్టినారా? ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళు అదంతా లేదు కదా, నా మీద ఉంటే కదా. ఇప్పుడు నా పేరు మీద నాది ఉంటే నాకు లెక్క. ఎవరిదో ఇప్పుడు నువ్వు ఈ కార్లో కూర్చుని మాత్రం నీదైతే ఎట్లవుతుంది? ఈ కార్లో నువ్వు దాంతో జర్నీ నువ్వు డ్రాప్ చేయాలనుకుంటావు అనుకో, అది నీకు ఈ కార్ ఏది ఉన్నది, నువ్వే ట్యాక్స్ కట్టాలి, నువ్వే అంటే ఎట్లా ఒప్పుకుంటారు అట్లా? ఆయన మళ్ళీ అన్ని హాస్పిటల్ అధిపతి అంటాడు, మళ్ళీ అంత అనుభవం ఉంది అంటున్నాడు. మళ్ళీ ఆయన తప్పుదారిలో పట్టి, అంటే ఒక ఆయన అదృష్టమో అంటే ఆదోని ప్రజల దురదృష్టమో నాకు తెలియదు, కానీ ఆయన ఎమ్మెల్యే అయినాడు. మళ్ళీ ఆదోని ప్రజల గురించి అంటే ఆయన ఆదోని ప్రజల డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి, కానీ ట్యాక్స్ గురించి అంటే ఒక బిల్ కలెక్టర్ చేసే పని ఆయన మాట్లాడుతున్నాడంటే చాలా బాధాకరంగా ఉంది. చాలా నాకు ఇది ఉంది అనమాట. సార్ మీరేమో కాంగ్రెస్ పార్టీ, మీ సతీమణి నేటికి వైసీపీ పార్టీ కౌన్సిలర్ గా చలామణి అవుతుంది, వాస్తవమా కదా సార్? ఒక విషయం అండి, ఎమ్మెల్యే ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు కౌన్సిలర్ టికెట్ ఇచ్చినాడు, చైర్మన్ ఇస్తామని ఇచ్చినాడు. ఓకే, చైర్మన్ ఏదో చైర్మన్ అయితే అని మేము అది 82 నుంచి ఎప్పుడు టీడీపీ వచ్చే వార్డుని నేను ఆ రోజు వైసీపీ పార్టీ పరంగా 800 ఓట్లు మెజార్టీతో గెలిచినాను. అంటే ఆ రోజు చూసింది ప్రజలు నన్ను చూసి వేసారు ఓటు. ఎప్పుడు వార్డు టీడీపీ ఉండేది నాకు, ఎందుకంటే మేము వాళ్ళతో ఉండే ఆ ఏరియాలో ఉండే అనుబంధము, సంబంధాలు, మాకు ఉండే ప్రేమానురాగాలు నాకు అది కలిసి వచ్చింది. నేను గెలిచిన తర్వాత నాకు చైర్మన్ ఇస్తామని లేదు, అదంతా తెలిసిన విషయమే. అంటే మేము సాయిప్రసాద్ నుంచి ఒక్క ల్యాండ్ విషయంలో నేను దూరమైనాను, అది పబ్లిక్. అంత తప్ప రాజకీయంగా పరంగా అంతా నేను ఎప్పుడు దూరం కాలేదు, అది నేను ఎదురుపెట్టుకోలేదు. ఎందుకంటే రాజకీయంగా అవినీతి కొన్ని నాకు అది ఎవరో ల్యాండ్ని నేను నన్ను అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆ ల్యాండ్ని ఏ రోజులకి ఇప్పేయడము నాకు చాలా బాధాకరంగా వచ్చింది. నేను అందుకని నేను ఆ నుంచి దూరం వచ్చినాను. అంటే ఆయన మనకు సపోర్ట్ చేసే రకం కనపడడం లేదు. నేను నిజాయితీగా ఉన్నా కూడా నాకు సపోర్ట్ చేయడం లేదని బయటకు వచ్చినాను. మా భార్య తీసుకోండి, మా భార్య ఏముంది, కౌన్సిలర్గా గెలిపించినాం పార్టీ పరంగా. కానీ నా వాళ్ళు నాకు అభివృద్ధి చేయలేకున్నప్పుడు ఏ పార్టీ అయితే ఏముంది? ఈరోజు సొంత కొడుకులే మనము సరిగ్గా తల్లిదండ్రులు చూడలేదంటే తల్లిదండ్రులను బయట తప్పుతున్నారు, ఇలా కొడుకులే బయట తప్పుతాం సరిగ్గా లేకపోతే. అట్లా తప్పుడు మేము పార్టీ నేను వార్డుని గెలిచినాను కాబట్టి నేను ఆ వార్డుని సొంత ఖర్చులతో కొన్ని ఎన్నో పనులు చేసి పెట్టాను వార్డులో. అదే ఉద్దేశంతో ఉన్నాము. కానీ మేము కాంగ్రెస్గా ఉన్నాం కాబట్టి నా భార్య పార్టీకి రాజ్యం చేసామని కౌన్సిలర్ పదవికి రాజ్యం చేయలేదు. పార్టీకి అంటే పార్టీని మేము వద్దని కన్ను రాజ్య చేసినాము. ఈ రోజైతే ఇది అన్న చెల్లెల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అయితే వైసీపీ పార్టీ అయితే అన్న చెల్లెల పార్టీ. ఈరోజు 2 పార్టీలు ఒకటే అంటారు అయితే. 2 పార్టీలు త్వరలోనే జగన్ గారు కూడా కలిసారు కాంగ్రెస్ లో విలీనం అయిపోతారు. ఖచ్చితంగా కలుస్తాడని ఉంది. ఖచ్చితంగా 99% కలవచ్చు. నిప్పు ఉప్పు లెక్క ఉంటుంది సార్, ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ లోనే ఫైట్ చేస్తుందమ్మా. ఆస్తిపాస్తుల విషయం మాట్లాడతారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడడం తప్పు. కాంగ్రెస్ కి వైసీపీకి ఏదైనా ఉందంటే ఇది తల్లి పార్టీ, ఇది కాంగ్రెస్ తల్లి పార్టీ, ఇది పిల్ల పార్టీ. అంటే తండ్రి బిడ్డ పార్టీ కాబట్టి రేపు కలవచ్చు. ఫ్యామిలీ అంటే ఈరోజు కొట్లాడచ్చు, రేపు కలవచ్చు కదా. ఆ విధంగా ఆశభావంతో ఉన్నాము, ఈ విధంగా ఉంది కాబట్టి ముందుకు వెళ్తాం. సార్, ఒక ఆదోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 నెలలు గడిచిపోయింది సార్. సూపర్ 6 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందా, అమలు చేయదు సార్?
ఆ హామీని నిలబెట్టుకుందనే నమ్మకం మీకుందా? మీరు ఏం చెప్తారు సార్ ఈ సూపర్ 6 పథకాల గురించి? నేను ఇంతకు ముందు కూడా అదే విషయం చెప్పాను కదండి. సూపర్ 6 అనేది వాళ్ళు అది జరగని పని. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినా అది జరగదు. ఎందుకంటే అది జరగలేని హామీలో మనం ప్రజలు మొబ్బ పెట్టుకొని ఓట్లు వేయించుకోరు. కానీ రేపొద్దున కాంగ్రెస్ కూడా ఇదే పథకాలు చెప్తావు, ఇదే చేస్తామంటే కాంగ్రెస్ కూడా చేయదు ఈ పథకాల్లో. ఎందుకంటే అవి బడ్జెట్ సంబంధించిన ఎక్కువ బడ్జెట్ ప్రకారంగా చెప్పి ఆయన పార్టీ అధికారంలో వచ్చాడు కాబట్టి అది జరగని పని. ఎందుకంటే మనం సూపర్ 6 లో ఏ పథకమైనా సక్సెస్ఫుల్ గా లేదు. ఒక లాంచ్ చేసి అట్లే దాన్ని అట్లా ములిపేస్తున్నారు. ఉచిత బస్సు అన్నారా, అమలు చేస్తామంటున్నాను సార్. వచ్చే సంక్రాంతి చేసి ప్రజలను ఇచ్చి ఆస్వాదించిన రోజు ఆ రోజు మనం మాట్లాడదాం. మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు ఒకటే పార్టీ అని చెప్పేసి. ఇన్ కేసు రెండు పార్టీలు విలీనం అయితే ఆదోని నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే? ఇప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి జగన్ ఎవరు కొడుకు? రాజశేఖర రెడ్డి గారు కుమారుడు. మరి షర్మిలమ్మ ఎవరు కుమార్తె? ఎవరు కుమార్తె? రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ వీళ్ళిద్దరు ఆయనకున్నారా? ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ మన క్యాన్వాస్ చేసేటప్పుడు ప్రతి ఒక్క పేదోళ్ళు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలని ప్రతి ఒక్క నాకు చెప్పినారు. ఇది ఇంద్రం ఇచ్చిన రాజ్యసభ మీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మేలు అన్నారు. అట్లాని మనకు రాజశేఖర రెడ్డి, నేను కూడా రాజశేఖర రెడ్డి వీరాభిమాని. నేను రాజకీయంలోన ఒక ఇద్దరినే, నేను ఒక ఎన్టీ రామారావుని రాజశేఖర రెడ్డిని నేను ఎక్కువ లైక్ చేసేది మన ఏపీలోన. అట్లా ఎందుకంటే వాళ్ళ కొడుకులు కాబట్టి. ఈ రోజు ఏముందంటే నాకు ఇక్కడ వైసీపీ నుంచి లోన్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను పోయినాను బయటికి. కాంగ్రెస్ లో వచ్చింది, నేను కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తున్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంత ఉందంటే అది మన ఆయనకుండే నా ఫ్రెండ్స్ అయితేమి, మా కార్యకర్తలు అయితేమి అందరూ వాళ్ళ బలంతో నేను ముందుకు పోతున్నాను. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి మీరు కంటెస్ట్ చేశారు సార్. ఆదోని నియోజకవర్గంలో అంటే ఎన్నికల సందర్భంలో ఎంపీ ఎలక్షన్ కు దాదాపు 13,000 పైచీలు ఓట్లు పోలాయి అనుకుంటా సార్. 14,000 ఓట్లు పోలాయి. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ చూసుకుంటే దాదాపు 8,000 నుంచి 9,000 ఓట్లు పోలయ్యాయి. అంటే ఏంటి ఇక్కడ వ్యత్యాసం ఎందుకు వచ్చిందంటారు? అదే క్రాస్ ఓటింగ్ ఎందుకు జరిగిందంటే కొంతమంది ఏమంటే అంటే నన్ను చూసి ఓటు వేసేటప్పుడు ఫస్ట్ పైన కాంగ్రెస్ గుద్దినారు, తర్వాత ఎంపీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే అనుకుని ఎంపీ జరిగింది. చాలా మంది అదే చెప్పారు. సరే ఓటు వేసాం సార్, మనం ఫస్ట్ పోయి నీకే ఓటు గుద్దామన్నారు. ఫస్ట్ గుద్దిన వరకు ఎంపీకే అది అర్థం చేసుకోవాలి మనం. సార్ అంటే ఆదోని నియోజకవర్గంలో యాదవుల జనాభా ఎంత సార్? ఒక 28 నుంచి 30,000 దాకా ఉండొచ్చు. 30,000 ఓట్లు ఉన్నాయి కదా. ఆదోని నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గమైనటువంటి యాదవులే రమేష్ యాదవ్ ని నమ్మలేనప్పుడు నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ఏ విధంగా నమ్మించి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు సార్ భవిష్యత్ ఎలక్షన్ లోనే నేను బీజేపీ టికెట్ ట్రై చేశాను కాబట్టి ప్రతి యాదవుడు ఓటేస్తుండ్రి. ఎందుకంటే నేను బీజేపీలో ఉన్నానని అందరికీ మెసేజ్ పంపించాను. ఓకే, నాకు టికెట్ కన్ఫర్మ్ కావాలని లాస్ట్ చివరి ఎండింగ్ లోన నా టికెట్ కన్ఫర్మ్ కాంగ్రెస్ లో కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రజలు అయోమయంలో పడి నేను కాంగ్రెస్ లో నిలబడినాను అని వాళ్ళకి సరైన అంటే ఆ తక్కువ టైంలో వాళ్ళకి అన్ని లేకపోయినాను. సమాచారం చాలా లోపం జరిగింది. అందువలన నాకు కొద్దిగా జరగవచ్చు. కానీ నేను తొలి స్టెప్ వేసింది. కానీ నేను ఈ తొలి స్టెప్ లో నేను గెలిచలేదు సక్సెస్ గా. ఎందుకంటే గుర్తు తీసుకున్నాను, 8,000 వచ్చానో 9,000 వచ్చానో నిజాయితీగా ఆదోని ప్రజలు ₹1 నేను పంచకపోయినా 8,000-9,000 ఓట్లు మాకు అంటే 13,500 ఓట్లు పడినాయి మాకు. అంటే మాకు మా మీద అభిమానమే కదా, నైతికంగా మేము గెలిచినట్లే కదా. ఈరోజు ఎవరు అన్ని ఇప్పుడు నిలబడిన క్యాండిడేట్ మళ్ళీ నిలబడదాం, ప్రజలకు ₹1 వేద్దాం చెప్పాను. చూద్దాం ఈ ప్రజలు ఏమేస్తారో చూద్దాం. అప్పుడు గెలిచిన నిజాయితీ పరంగా గెలిచినట్లేదు. ఓకే, ఆదోని నియోజకవర్గంలో సార్ మీ గురువు గారు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళా పిలిచి రమేష్ యాదవ్ అయిపోయింది మళ్ళీ తిరిగి వచ్చాయంటే వెళ్తారా వెళ్ళరు సార్? ఆ విషయం అయితే తిరిగి రావడం అంటే కాదు. ఎందుకంటే నాకు ఒక ప్లాట్ఫామ్ వచ్చింది, ఆయనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది. నా ప్లాట్ఫామ్ ఆయనకి లేను, ఆయన ప్లాట్ఫామ్ నేను తీసుకోలేను. ఎట్లా ముందు దేవుడు నిర్ణయం అంటే ముందు కాలమే నిర్ణయిస్తుంది. సార్ ఇప్పుడు ఇన్ని విమర్శలు చేస్తున్నారు సార్. ఆదోని నియోజకవర్గంలో
ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు సంబంధించి ప్రజల పక్షాన నేను పోరాడుతున్నా, ప్రశ్నిస్తానని చెప్తున్న రమేష్ యాదవ్ వారి ఆస్తులను అయితేనేమి, వారి పట్టాలను అయితేనేమి గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కబ్జాలు చేశారు. అందువల్లే ఎమ్మెల్యే మిమ్మల్ని విభేదించి మిమ్మల్ని బయటికి పంపించారని చెప్పేసి కూడా విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి దీని గురించి చర్చ కూడా జరుగుతుంది సార్. ఏం చెప్తారు? ఈ మాటలు వాస్తవం కాదంటారు? నేను ఈ రోజు పబ్లిక్ గా ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాను, ఏదైనా ఒకటి నిరూపిస్తే అది నేను ఆదరణలో కూడా ఉన్నాను. ఆదరణలో కూడా ఉండరు. అబ్బో అంత మాటలు ఎందుకు సార్? ఇప్పుడు అవినీతి చేసేవాడు నా సొంత నాయిలే, అది నాన్నెందుకు అవినీతి చేసుకుంటాను? ఆదరణ నా సొంత ఊరు, నా ఆదోని ప్రజలు కానీ, నా ఆదోని జనాలు కానీ, నా ఆదోని మైనారిటీ కానీ, నా ఆదోని ఎస్సీ సోదరులు అయితేమి, మైనారిటీ సోదరులు అయితేమి, అంటే ఆల్ పీపుల్స్ ఆదోనిలో ఉన్న వాళ్ళంతా నా కుటుంబ సభ్యులే. ఆదోనిలో పుట్టిన వాళ్ళు, మళ్ళీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి నేను చెప్పిన వాళ్ళ విషయం. ఎందుకంటే వాళ్ళ ఆస్తి నా ఇంటి నాన్ని దొంగతనం చేసుకునేందుకు. నాకు ఈ రోజు అన్నం లేదంటే పోయి అడిగితే అన్నం పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న ప్రస్తుతం పోటీ చేసిన వ్యక్తులందరూ దొంగలు అంటారు, వచ్చి దోచుకోవడానికి ఆదోనికి వచ్చారు. ఆదోని కాదు, నా అవినీతి నువ్వు చెప్తున్నావు, నేను వాళ్ళ విషయం నేను చెప్తున్నాను. అదే నేను చెప్తున్నాను నీకు క్లారిటీగా. నా ఆదోని ప్రజలు నా ఇంట్లో నేను ఎందుకు దొంగతనం చేసుకుంటాను, నేను ఎందుకు కబ్జా చేస్తాను? కబ్జా చేసేవాడు వాడు బయట నుంచి వచ్చినోడే, ఆదోని ప్రజలు మోసం చేసేవాడు బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఆదోని ప్రజలకు ఆదోని వాళ్ళ ఆశయాలను అంటే దెబ్బతీయడంలోన ఎవరు దెబ్బతీస్తారో వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా. అంటే కాదు మళ్ళంతా ఇప్పుడు నా ఇంట్లో నీ ఇంటి పక్క ఇల్లు ఉంది, పక్క ఇంట్లో ఎవరు లేకపోయినా కూడా నువ్వు డైరెక్ట్ ఇంట్లో పోయి కూర్చొని టీవీ అయినా ఏదైనా చేస్తావు చూడవా? ఎందుకంటే అంత స్వతంత్రం ఉన్నప్పుడు ఆదోనిలో ఉన్నాడు, నేను నాకెందుకు ఉండదు? నాకు బంధుత్వం ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, తర్వాత నాకు తోటి అందరూ పరిచయాలు, చాలా మంది రైతుల పరిచయాలు కానీ అందరూ వ్యాపారస్తుల పరిచయాలు నాకు అందరూ ఉన్నది. ఇటువంటి నాకు ఇంత మంచి అవకాశం ఆదరణలో నాకు ఉంది కాబట్టి నేను ఎందుకు చేయాలి? నాకు దేవుడు మా అమ్మ నాన్న సంపాదించింది ఇచ్చినాడు, నాకు దేవుడు నేను అనుకున్న స్టేజ్ కంటే ఇంకా ఎక్కువ పోయినాను కాబట్టి నాకు ఎందుకంటే ఏం కావాలో చెప్పు. ఏదైనా కానీ కష్టపడే నేను చేసినాను కాబట్టి ఈరోజు నేను నష్టపోయినాను. నా విషయం చెప్పాలంటే నాకు డబ్బులు ఇచ్చి ఇరుక్కున్నాను, ఒక 10 ఇప్పుడు 7-8 ప్లాట్లు ఇరుక్కున్నాను. ఆ డబ్బులు నాకు నీటికి ఇవ్వని అడుక్కుంటాను. ఎవరిని? మాజీ ఎమ్మెల్యే కాదు, నేను మామూలు ప్రజల్ని. ప్రజలకి ఇచ్చారు అయితే మీరు? అంటే నాకు తెలిసిన అంటే బిజినెస్ చేసే వాళ్ళు ఇరుక్కున్నారు. వాళ్ళని నేను అనుకుంటే నన్ను తలుసుకుంటే కూర్చోబెట్టే నన్ను అంత వసూలు శక్తి నాకు అంత ఉంది. కానీ ఏదో బై మిస్టేక్ జరిగినవి నాకని నేను దాన్ని సర్దుకొని ముందుకు పోతున్నాను. కానీ ఓకే సార్. సరే, ఆదోని నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సందర్భంలో ప్రధాన అంశాలు ఉన్నాయి సార్. ఏందని? కబ్జాలు జరిగాయి, మీవన్నీ విముక్తి కలిగిస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచార సందర్భంలో నాయకులకు ప్రధాన అస్త్రాలుగా ఉండేవి సార్. ఏవి? కబ్జాలు అనే అంశం. తీరా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా కబ్జాలు అనే పరిణామాలు జరుగుతున్నాయి సార్. ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? గత ప్రభుత్వంలో అంటే నేను రామయ్య ఎమ్మెల్యే అప్పటి నుంచి నాకు ఒక అవగాహన ఉంది రాజకీయం మీద. అప్పటి నుంచి సాయిప్రసాద్ వరకు ఎవరైనా పంచాయతీ అన్నదమ్ములు కానీ ఎవరైనా ఇట్లా ఇప్పుడు చెప్తా కదా, ఎవరైనా డబ్బులు ఇచ్చిరకుండా అటువంటి పంచాయతీలు చేసి ఏదో ఎక్కువ తక్కువ చేసి పంచాయతీలు చేసి ఇచ్చినారు. కానీ కబ్జాలు అయితే ఎక్కడ చేయలేదు. కబ్జాలు జరగలేదు అంటారు. సాయిప్రసాద్ మీద కూడా కబ్జా నా సైట్ కోర్టు ఉంది, ఒక విషయంలోనో వాళ్ళది ఉంది, న్యాయమంత్రి వాళ్ళ ఫ్యామిలీ ఉంది అని నిజాయితీగా అడిగితే అది అతని మిస్గైడ్లతో ఎరోన్ చేసినాడు అని. అది సైట్ అయితే వాడైతే డబ్బులు ఇచ్చి కొన్నాడు, అవతల వ్యక్తి డబ్బులు ఇచ్చి కొన్నాడు అనుకో, నేను డబ్బులు ఇచ్చినాను అంటే దీనికి ఇక్కడ కబ్జా ఎక్కడైతుంది? 100 రూపాయలు వస్తుంది. జరిగలే ఉంటారు అయితే కబ్జాలు అయితే అంటే జరిగిన కబ్జాలు అయితే జరిగిన గవర్నమెంట్ సైట్లు జరిగినాయి. గవర్నమెంట్ జరిగినవి వాడు ఎవరైనా అన్నమోకలు లేకుంటే జరిగిండొచ్చు, కానీ అది బయటకి అయితే రాలేదు నాకు తెలిసి. నేను అక్కడ ఉన్నాను కాబట్టి వైసీపీ ప్రభుత్వంలోన దగ్గరుండి చూసాను కాబట్టి ఇది వాస్తవంగా మాట్లాడుతున్నాను. దాదాపు ఎన్ని ఎకరాలు కబ్జాలు జరిగింటాయి సార్? మనము తెలియదు. అంటే ఇప్పుడు ఒక విషయం అండి, ఈ కబ్జాలు అనేది నా దృష్టికి వస్తే నాకు ఇంత ఐడియా ఉంటే చెప్పగలను. ప్రతిరోజు ఇప్పుడు మీడియా స్పీడ్ ఉంది, ప్రతిరోజు తుమ్మినా దొగ్గినా తెలిసిపోతుంది. మళ్ళీ ఆ టైంలోనే వాళ్ళు దాన్ని కప్పుపుచ్చుకొని కూడా కానీ అప్పట్లో జరిగిండొచ్చు. మనం దాని గురించి ఇంతలో బయట తీసి లేదు కదా. ఏదైనా ఇప్పుడు మన సాయిప్రసాద్ కూడా అన్నాడు కదా, ఏదంటే చెప్పి రాండి పంచాయతీ చేద్దాం అది అన్నాడు. కాబట్టి వాళ్ళు ఎవరైనా కబ్జా చేస్తే నా దగ్గర రామన్ను, నేను పోయి సాయిప్రసాద్ డైరెక్ట్ కొట్టాడతాను, మీనాక్షితో కొట్టాడతాను, ఇంకా అవసరమైతే ఇంకొకరితో కొట్టాడతాను. ఎవరైనా వచ్చి నా దగ్గర కూడా అడిగితే కూడా వాళ్ళు నేను ఫైట్ చేసి నేను
ఏ కమిషన్ అంటే ఏ ఒక్కరు ఆశించకుండా వాళ్ళు ఎవరి సైడ్ ఉంటే వాళ్ళకి ఇప్పించే చేయగలను నేను పార్టీ పరంగా. ఆదోని నియోజకవర్గంలో 60-40 అనే అంశం ఇది ఈ టాపిక్ 60-40 అని దీని మీద రమేష్ యాదవ్ అభిప్రాయం ఏంటి సార్? చూడండి, అది ప్రజలు కొంతమంది 60-40 అనేది ఇప్పుడు సాయి ప్రసాద్ వస్తే మీనాక్షికి ఇంత 40%, మీనాక్షి వస్తే సాయి ప్రసాద్ 40%, అధికారం బట్టి అని అంటున్నారు. మళ్ళీ వాళ్ళ లోను భాగవతాలు మన నాకైతే తెలియదు. నేను దాని గురించి మాట్లాడడం కూడా వేస్టే. ఓకే, ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే రమేష్ యాదవ్ గారికి ఎక్కడో పూర్వం అభిమానం, గౌరవం ఎక్కడో కనిపిస్తుంది సార్. సాయి ప్రసాద్ రెడ్డి గురించి కానీ మీనాక్షి అంటే ఒక గురువు నాకు విద్య నేర్పించినాడు అనుకో. ఈ రోజు నా కాళ్ళు చేతులు విద్య అంతా వచ్చిన తర్వాత గురువుని తిట్టుకుని పోతే ఏమవుతుంది? సాయి ప్రసాద్ రెడ్డి అయితే వ్యక్తిగతంగా నేను తిట్టలేను. ఓకే, అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు బాండింగ్ ఉంది అయితే మీకు చెప్తాను. వ్యక్తిగతంగా అయితే నేను ఓపెన్ చెప్తాను. సాయి ప్రసాద్ అయితే నేను వ్యక్తిగతంగా అయితే విమర్శించను. వ్యక్తిగతంగా నేను నాకేమంటే ఫైట్ చేస్తాను. పార్టీ పరంగా ఏమున్నా అది విమర్శిస్తాను. అది ఎవరైనా కానీ పార్టీకి సంబంధించిన వైసీపీని విమర్శిస్తా, టీడీపీని విమర్శిస్తా, జనసేనని విమర్శిస్తా, బీజేపీని విమర్శిస్తా. ఎందుకంటే నేను పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి నేను విమర్శిస్తాను. నేను సాయి ప్రసాద్ రెడ్డి తప్పుంటే తప్పు అని అంటాను. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టాను ఏమని హిందుత్వాన్ని ఇట్లా పార్థసారథిని ఏం పెట్టాలి అన్నాడు. కానీ ఆడ పార్థసారథిని టార్గెట్ పెట్టి మాట్లాడాడు కానీ హిందుత్వాన్ని కాదు. కానీ అది సబ్జెక్ట్ చెప్పడం సాపడే తప్పు అంటాను నేను. ఆడ హిందుత్వాన్ని మనము మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. అది నువ్వు మాట్లాడడం తప్పు అంటున్నా ఆయన పెద్ద ఆయనకి. రాబోయే కాలంలో మరో సంవత్సరం కాలం ఉంది సార్. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్ అయితేనేమి, కౌన్సిల్ ఎలక్షన్ అయితేనేమి, ఈ ఎన్నికలకు మరో సంవత్సరం నుండి 1.5 సంవత్సరం కాలం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చురుగ్గా పాల్గొనబోతుంది సార్? ఆదోని నియోజకవర్గ ప్రజలు అభ్యర్థులను ఏ విధంగా? ఏం లేదండి, మామూలు ఇప్పుడు అధికార పార్టీ ఏ విధంగా పోతుందో అదే విధంగా దానికంటే మించి పోవాలనేది మా కాన్సెప్ట్. కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండబోతుంది సార్? అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెక్స్ట్ ఎలక్షన్ లోన మేము ఆ టైంకి వచ్చినప్పుడు పొత్తు భాగం ఎవరు వస్తారో తెలియదు. వాళ్ళతో మాట్లాడుకొని దాన్ని బట్టి అన్ని కాన్స్టిట్యూషన్ అంటే అన్ని అంటే 2 మండలాలు ఉన్నాయి, 42 వార్డులు, 42 వార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం పోటీ చేయడానికి మేము అన్ని వార్డు అంటే అన్ని విలేజ్లు, అన్ని వార్డ్స్ ఇవన్నీ పోటీ చేయడానికి మేము ముందుంటాము. పొత్తు ఇప్పుడు సిపిఎం మిత్రపక్షాలు ఉన్నాయి, వాళ్ళు పొత్తు భాగం చూసుకొని ముందుకు పోతాం. ఉదాహరణకు మొన్న మీ హాస్పిటల్ కు విజిట్ గానే కూటమి నాయకులు నేరుగా మీ హాస్పిటల్ కు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు కూటమి దాన్ని మనము వ్యతిరేకిస్తున్నాము, వాళ్ళు చేసే అవినీతిని. మళ్ళీ ఈ రోజు వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. మళ్ళీ అదృష్టము ఎంత తెలివైన వాళ్ళకి ఇచ్చినారు అనేది నా హాస్పిటల్ వచ్చిన విజిటింగ్ వచ్చిన వాళ్ళకి తెలియాలి. ఈ రోజు ఏం చెప్పండి, ఆయన జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు నీలకంఠ గారు, మళ్ళీ ఆయన జిల్లా అధ్యక్షుడు వచ్చినాడు. ఇట్లా స్ట్రైట్ దాన్ని మనం అంటే వీళ్ళు కూటమి వాళ్ళు ఈ విధంగా కూటమిలో ఉన్న ఉండే లీడర్లు జనసేన అయితేమి, టీడీపీ అయితేమి, బీజేపీ అయితేమి, వీళ్ళు ముగ్గురు కండవలు వేసుకురావడము వాళ్ళ పార్టీని వాళ్ళే భ్రష్టి పట్టించుకున్నారు. వాళ్ళు ఏ అధికారంతో వచ్చారు అనేది అప్పుడే ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పినాను. మళ్ళీ వాళ్ళ మీద డిఫెన్స్ కూడా వేసినాను, అంటే కోర్టుకి వాళ్ళ మీద పరువు నష్ట దావా కూడా వేసినాను. తర్వాత వాళ్ళ మీద యాక్షన్ కూడా కేసు కూడా ఫైల్ కూడా చేపిస్తున్నాం. ఎందుకంటే రావకూడదు. ఒక లేడీస్ సంబంధించిన హాస్పిటల్ ఇది పర్మిషన్ తో రావాలా, కట్టడిది వాళ్ళు రావడము అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదన్నమాట. నేనంతే నాలెడ్జ్ లేక చేసినాను అనమాట. లేక రమేష్ యాదవ్ ప్రశ్నిస్తున్నాడు అనే కోపంతో మిమ్మల్ని అణిచివేయాలని నా ఎంట కూడా ఒక్కరు కూడా పీకోలేదు నా దగ్గర వచ్చడానికి. వాళ్ళు కాదు, వాళ్ళ తాత వచ్చినా కూడా అధికారంలో ఉన్నారు సార్, ఎలా మాట్లాడుతున్నారు? ఎందుకు పీక్కోలేదు అని అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు శోభంటారు? అట్లా కాదు, నేను వాళ్ళు నన్ను దాడి చేయాలంటే వాళ్ళ చేత కాదు. ఎందుకంటే నాకుండే ఆదరణ ప్రజలు ఉన్నారు, నా బలం కూడా ఉంది. కానీ నేను ఎవరిని అనుచిత వ్యాఖ్యలు కాదు. నేను ఏమంటానంటే ఎంత కూడా తీసుకోపోరు వాళ్ళు, ఎవరైనా అట్లా బెదిరించి రావాలని వాళ్ళు వీళ్ళ చేత ఏమవుతుంది. కానీ ఒక విషయం ఏముందంటే వాళ్ళు తెలుసో తెలియకో చాలా తక్కువ, అంటే వాళ్ళు తెలివి తక్కువంతా వచ్చినారు కాబట్టి వాళ్ళ అదృష్టం వాళ్ళ మీద చర్య తీసుకోవాలా. ఎందుకంటే 3 కోట్ల వ్యవహారం కూడా వాళ్ళు చేసినారు. ఆ 3 కోట్ల వ్యవహారం కూడా వాళ్ళంతా తెలిసలేదు.
మళ్ళీ వాళ్ళ అదృష్టము మళ్ళీ చర్య తీసుకోవాలా, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళకి విధేయత వినాయక వదిలేస్తారు. ఎందుకంటే ప్రజలంతా గమనిస్తున్నారు మొత్తము. సార్, ఆదోని నియోజకవర్గంలో కూటమి నాయకులు మీడియా ముందు మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గంలో మార్పు మొదలైంది, అభివృద్ధి ఉరకలు పెడుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. ఈ మాటల్ని ఏ విధంగా చూస్తారు మీరు? 100% కుటుంబం చెప్పింది మార్పు, ఖచ్చితంగా మార్పు చేసిన ఆదోని. మార్పు మొదలైంది అంటారు అయితే? మొదలైంది కదా, ఆల్రెడీ చేసేసినారు మార్పు. వాళ్ళు మొదలైంది కదా, ఆల్రెడీ చేసినారని నేను చెప్తున్నా. ఎందుకంటే కూటమి నాయకులు ఇంత మార్పు చేస్తుంది అనేది ఆదోని ప్రజల కళ్ళలో కూడా అనుకోలేదు. ఎక్సలెంట్ గా చేసిన మార్పు. బల్ల కొట్టి చెప్పిన మన ఒక కుటుంబ నాయకుడు అంటున్నా, ఒక నాయకుడు బల్ల కొట్టి మార్పు జరిగింది, మార్పు జరిగింది. ఎందుకు జరగలేదు? ఆధార్ కార్డు మార్పు ఏం జరగలేదా? అది మార్పు కాదా? పక్క రాసు తినాలన్నది లేదా? బతినోడు చచ్చిపోయినట్ల సర్టిఫికేట్ పుట్టడము, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టడం, అది మార్పు కాదా? మరి ఎందుకంటే మార్పు ఏం కావాలి చెప్పండి. అంటే మనం ఆదోని ఎలా దోచుకోవాలా, ఎలా మన దగ్గర తీసుకోవాలా? బ్రాంచ్ షాప్లోన సొంత పార్టీలో ఉండాలనే అదే కుటుంబంలోన పర్సెంటేజ్ అడుగుతున్నారు. బ్రాంచ్ షాపులో లభోద్యమని చాలా మంది అంతా మొదలు పెట్టుకున్నారు. అంటే అడుగుతున్నారు, మా సొంత నాయకులు అడుగుతున్నారని కొంతమంది అని. ఇది లోన జరుగుతుంది. ఇది ప్రెస్ మీట్ పెట్టి మేము అది చేయలేము కాదు. కొన్ని రోజులకి వాళ్ళ కుమ్ములాట్లో బయటకు పడుతుంది, మీడియా ముందు వస్తుంది. ఖచ్చితంగా ఇది జరిగే తీరుతుంది. ఎందుకంటే అక్కడ వ్యక్తి బ్రాంచ్ షాప్ ఆయనకి లాభం లేదు. ఆయన లాభం ఏదో 10 రూపాయలు వస్తుంటే ఒక 2 రూపాయలు వేయచ్చు అనుకుందాము, వాళ్ళకే లాస్ లేదు. ఇప్పుడు ఈ రోజు మార్కెట్ యార్డ్లోన రైతులకి మన ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలు అసెంబ్లీలో అది చెప్పినారు కాబట్టి రైతులకి అక్కడ ఉండే మన మార్కెట్ దళారుల వ్యాపారస్తులు అంటే దళారులు వచ్చి ఈయనకు డబ్బులు ఇలా రైతులకి వెళ్ళి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మాకు ఈయనకి రైతులకి డబ్బులు ఇచ్చి మేమెందుకు ఇవన్నీ అనిపించుకోవాలని ఆలోచన, మా డబ్బు మాతో సరుకు వస్తే అమ్మిస్తాం మా ఆలోచనలో ఉన్నారు. అంటే ఒక వ్యాపారం చేసేటప్పుడు 10 రూపాయలు బ్యాంకులో తెచ్చింటాడు, ఆ బ్యాంకు రూపాయి వడ్డీ బ్యాంకు నాకు పడుతుంది అనుకో, ఆయన రైతుకు 1 రూపాయి వేసి తీసుకుంటారు. మామూలుగా ఈయన బతకాలి, రైతు బతకాలి. ఆ టైంకి రైతుకు డబ్బులు ఇవ్వడమే ఎక్కువ. నేను చెప్పాలంటే వాళ్ళ రైతులు ఇచ్చిన వాళ్ళు పంట పండితే తెచ్చిస్తారు, పంట పండకపోతే ఇంకో సంవత్సరం వెయిట్ చేయాల్సిందే. కానీ డబ్బులు అయితే అప్పులు పోవాల్సిందే. మా దళాల అంగడులు పెట్టినందరూ కోటీశ్వరులు కాలేరు, అందరు ఎంతో మంది ఐపీ పెట్టిపోయినారు. వాళ్ళు అది జరుగుతుంది. కానీ సొసైటీని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా ముందు మాట్లాడాలి. మనం 1 సైడ్ మాట్లాడకూడదు, 2 సైడ్లు అంటే మనం ఆలోచించుకో మాట్లాడాలి దాన్ని. కానీ ఒక విషయం, మనం ఏమన్నా ఫైట్ చేయాలంటే అదృష్టం అంటే పరిశ్రమల కోసం ఫైట్ చేయాలి మనం. సరే, ఇప్పుడు మీరు విమర్శలు చేస్తున్నారు, ఏది వైన్ షాపుల్లో అంటున్నారు, ఇంకోటి అంటారు. వీటిని ఆధారాలతో కూడి మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నారు? ప్రవేశపెట్టి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు తప్పితే వాటిని ఆధారాలు సేకరించి ఎందుకు మీరు మీడియా ముందు మాట్లాడలేకపోతున్నారు? మీరు పర్సనల్ గా నన్ను ఇంటర్వ్యూ చేసినట్లా బ్రాంచ్ షాప్ ఓనర్ వస్తుంది ఇంటర్వ్యూ చేయండి. మీడియా ప్రకారం కాదు, వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళ విషయాలు అంటే రేపు పొద్దున్న ఆధారాలు ఇస్తే రేపు పొద్దున్నే వాళ్ళ దగ్గర అధికారం ఉంది, పోలీసుల చేతిలో ఉన్నారు, డిపార్ట్మెంట్ అంతా ఉంది, లేని పని వాటిలో ఇరికిస్తారని భయం ఈ విధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పడానికి భయపడవచ్చు.